చంద్రబాబు తనదైన స్టైల్లో ముందుకు వెళ్తున్నారా? గత ప్రభుత్వంలో చేసిన దాడులకు ప్రతీకారం ఎలా తీర్చుకుంటున్నారు? చట్టం ఎవరికి చుట్టం కాదంటూనే బాబు గీసే వ్యూహాలతో ఫ్యాను లీడర్లకు చెక్కులు తప్పవా? సైకిల్ బాస్ మైండ్ గేమ్ వైసీపీ అధినేతకు అర్థం కావడం లేదా? గతంలో చేసిన తప్పిదాలను తలుచుకుని జగన్ బాధపడుతున్నారా? అసత్యాలతో టీడీపీ అధికారంలోకి వచ్చిందా? చంద్రబాబుకు జగన్ పూనితే పరిస్థితి ఎలా ఉంటుంది? కూటమి సర్కారు రాకతో ఏపీ రాజకీయంలో మార్పులు. క్రమంగా పుంజుకోవడం కోసం జగన్ వ్యూహాలు. జగన్లా మారకుండా ముందుకు చంద్రబాబు. వైసీపీపై చర్యలకు బాబుపై తమ్ముళ్ళు ఒత్తిడి. తనను ప్రొజెక్ట్ చేసుకునేందుకు బాబు ప్రయత్నం. ఏపీ రాజకీయాల్లో కూటమి సర్కారు కొలువుదీరిన తరువాత పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ సర్కారు కుప్పకూలి కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఇక నిన్న మొన్నటి వరకు కూడా మౌనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ క్రమక్రమంగా పుంజుకోవడాన్ని ప్రారంభించారు. ఎన్నికల పరాభవం తాలూకు అనుభవాలను ఆయన ఒక్కొక్కటిగా పక్కన పెడుతున్నారు. గత 4 రోజులుగా వైసీపీ నేతలతోనూ భేటీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తాము కూడా అబద్ధాలు చెప్పి ఉంటే మరొకసారి అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి ఉండేవారని అన్నారు జగన్. అంతేకాదు, అబద్ధాలు చెప్పుకొని అధికారం దక్కించుకునే కంటే కూడా ప్రతిపక్షంలో ఉండటమే మేలు అన్నట్లుగా చెప్పుకొచ్చారు జగన్. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు కూడా ఆయన సమావేశాల్లో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డాగా మారిపోయిందని, టీడీపీ నాయకులు వాటాలు వేసుకుని మరీ దోచుకుంటున్నారని విమర్శించారు. అదే సమయంలో తన హయాంలో జరిగిన నేరాలు ఘోరాలు జగన్ మరిచిపోయినట్లు ఉన్నారని కూడా రాజకీయ పండితులు చెబుతున్నారు. గత వైసీపీ పాలనలో సోషల్ మీడియా విజృంభణలు, విపరీత వ్యాఖ్యలు, పెద్ద ఎత్తున దాడులు వంటివి జరిగాయి. సాక్షాత్తు టీడీపీ కార్యాలయంపై చేసిన దాడి కూడా విధ్వంసాన్ని సృష్టించింది. దీనికి కారణం ఎవరనేది పక్కన పెడితే, విషయం తెలిసినా కూడా జగన్ దాన్ని ఖండించకపోవడం, చోద్యం చూడటం విమర్శలకు దారితీసింది. టీడీపీ నేత పట్టాభి జగన్ పట్ల దారుణంగా మాట్లాడి ఉండవచ్చు. దానికి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే సరిపోయేది. దానిని అడ్డు పెట్టుకుని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం సరికాదు. ఇక నిండు అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబాన్ని దూషించారు. ఆయన సతీమణిని దారుణంగా వ్యాఖ్యానించారు. ఇవన్నీ చంద్రబాబుకు కంటనీరు కూడా తెప్పించాయి. వైసీపీ నేతలపై కసిని, అసహనాన్ని కూడా తెప్పించాయి. ఇదిలా ఉంటే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ధూళిపాల నరేంద్ర, కొల్లు రవీంద్ర చంద్రబాబును కూడా కేసులతో వేధించారు జగన్ ప్రభుత్వం. అంతేకాకుండా జైల్లో కూడా పెట్టి మరీ ఆనందించారు జగన్ ప్రభుత్వం. కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారు. గతంలో తనకు, తన పార్టీ నాయకులకు జరిగిన అవమానాలు, అన్యాయాలను ఆయన మనసులో పెట్టుకుని కసి తీర్చుకోవాలంటే ఎంతసేపు? చంద్రబాబే కనుక జగన్ మాదిరిగా నేతలు రెచ్చగొట్టి వ్యవహరిస్తే మాత్రం అడ్డు ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నిజానికి చంద్రబాబుపై పార్టీలో నాయకులు, మిత్రుల నుంచి భారీగానే ఒత్తిడి విషయంలో ఉంది. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని, తక్షణం కఠినంగా వ్యవహరించాలని కూడా వారు కోరుతున్నారు. అయినా చంద్రబాబు తన పూర్వ పంథాను వేయటం లేదు, జగన్లా వ్యవహరించడమూ లేదు. తనను తానుగానే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు బాబు. అందుకే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, నిబంధనల ప్రకారమే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆ మేరకే నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి పైకి ఎలా మాట్లాడినా చంద్రబాబు మాత్రం జగన్ మాదిరిగా విర్రవీగే పరిస్థితి అయితే కనిపించడం లేదు.